అందరికీ నమస్కారం. బాగున్నారు? నేను బాగున్నాను. చెస్టర్ఫీల్డ్, మిజోరీలో పార్క్ నుంచి లైబ్రరీ దాకా స్టోరీ బుక్ వాక్ అని ఉంది. అది చూపిస్తాను. మీరు చివరి దాకా చూడండి. తప్పకుండా లైక్ బటన్ కొట్టండి. వెల్కమ్ టు సెంట్రల్ పార్క్ అని ఉంది. ఇది దీంట్లో రాసింది సెంట్రల్ పార్క్. ఫాలోవర్స్ అండ్ సోషల్ మీడియా చెస్టర్ఫీల్డ్ పార్క్ వే అని ఉంది. పార్క్స్ అండ్ రిక్రియేషన్ చెస్టర్ఫీల్డ్ పార్క్స్. ఇది లిటిల్ ఫ్రీ లైబ్రరీ అని ఉంది. పుస్తకాలు మనం ఇంట్లో ఉంటే ఎక్స్ట్రా ఉంటే ఇక్కడ పెట్టేయచ్చు. ఇక్కడ నుంచి ఒక పుస్తకం తీసుకెళ్ళి ఇంట్లో చదువుకుని మళ్ళీ వెనక్కి తెచ్చి పెట్టచ్చు. వెనక్కి తెచ్చి పెట్టకపోయినా అడగారు అనమాట. బాగుంటుంది. లిటిల్ ఫ్రీ లైబ్రరీ ఈ పార్క్లో పెట్టారు. చాలా బాగుంది. చాలా బాగుంది పార్క్ అంతాను. ఎంత బాగుందంటే అంత బాగుంది. చాలా నీట్గా ఉంచారు. బాత్రూమ్స్ ఉన్నాయి. అక్కడేమో పెవిలియన్ ఉంది. ఏంటది పిక్నిక్లు చేసుకోవచ్చు అనమాట. బర్త్డే పార్టీలు అవి చేసుకోవచ్చు. అక్కడేమో ఆ బిల్డింగ్ ఏమో బాత్రూమ్లు. ఇదేదో నైస్ ఆర్ట్ వర్క్ ఉంది. జస్ట్ స్కల్ప్చర్ అనమాట. స్కల్ప్చరు బెంచీలు ఉన్నాయి. చాలా బాగుంది. అక్కడ అన్నీ కూడా అపార్ట్మెంట్స్ అవతల వైపున. ఇదేమో వెల్కమ్ టు స్టోరీ బుక్ వాక్, అంటే కథల పుస్తకం నడక అని రాసింది. ఇదేమో 17 స్టేషన్లు ఉన్నాయట. సెంట్రల్ పార్క్ లేక్ 10 దాకా చూశాను నేను. లైబ్రరీ దగ్గరికి వెళ్ళిపోద్ది. నెంబర్ 10కి లైబ్రరీ దగ్గరికి వెళ్తుంది. సెంట్రల్ పార్క్ బై యాష్మ్యాన్. యాష్మ్యాన్ నన్ను ఆయన చేసామట. అన్నీ కూడా వండర్ డాగ్స్ అనే టైటిల్ పెట్టుకుని చేశారు. అందుకని కుక్కల గురించినే చెప్తారన్నమాట ఎక్కువగాను. ఇక్కడ పార్క్ ఉంది. అదే పిల్లల ఆడుకునే స్థలం ఉంది. చిన్నగా ప్లే గ్రౌండ్ అంటారు. ఆడుకోవడానికి చాలా బాగుంది ఇది. సో ఇలా వెళ్తూ ఉంటే నెంబర్ 2 వస్తుంది. అక్కడ ఇది పిల్లల ఆట స్థలం అనమాట. అంటే ఎండకి ఈ గొడుగులు కూడా పెట్టారు. వింటర్లో ఈ గొడుగులు మూసేస్తారు అనుకుంటా. ఎందుకంటే స్నో పడుతుంది కదా, తీసేస్తారు. ఇక్కడ కూడా స్నో వస్తుంది. కానీ కింద అంతా కూడా మెత్తగానే ఉంటుంది. పిల్లలు పడినా దెబ్బ తగలకుండా పాత టైర్లు అవి చేసినవి ఏవో ఉంటాయి, దాంతో వేస్తారు. కానీ అది ఎంతవరకు మంచిదో తెలీదు. ఇవి కొన్నేమో ఈ మెటీరియల్ మెత్తగా ఉండేలా చూస్తారు. కానీ అది ఎంతవరకు మంచిదో, కెమికల్స్ ఏమి ఉన్నాయో తెలియదు మనకి. ఇది నెంబర్ 2. లుక్ అట్ దెమ్. నెంబర్ 2 ద డాగ్స్ అనమాట. లీప్ అండ్ క్యాచ్ చేస్తాయి, ఆడుకుంటాయి మనతోటి. కుక్కలు పిల్లలకి ఉంటే మంచిది అన్నట్టుగా రాస్తారు. వీళ్ళకి కుక్కలు అంటే చాలా 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 ఇష్టం అండి. అదేంటో మరి అర్థం కాదు, చాలా ఇష్టం. సో మళ్ళీ నెంబర్ 3కి వెళ్తున్నాం. ఇది ప్యానల్ నెంబర్ 3 ఇక్కడ ఉంది. పార్క్ రూల్స్ అన్నీ రాసున్నాయి. ఉడతలు, అక్కడ ఒక ఉడత ఉంది. ర్యాబిట్స్, ఉడతలు బాగా కనిపిస్తున్నాయి ఇక్కడ. కుక్కల గురించి మళ్ళీ రాశారు. నెంబర్ 3, ప్యానల్ నెంబర్ 3. పార్క్ ఏమో సన్సెట్ అంటే సూర్యాస్తమయానికి క్లోజ్ చేస్తారు. టొబాకో అంటే సిగరెట్లు కాల్చకూడదు. గ్లాస్ బాటిల్స్ అవి తీసుకురాకూడదు. పిల్లలు స్ట్రోలర్లో తీసుకురావచ్చు అనమాట. ఇది బాగా ఉంది. పిల్లల్ని స్ట్రోలర్లో బండిలో తీసుకురావచ్చు. ఆఫ్టర్ యువర్ పెట్ అంటే ముఖ్యంగా కుక్కలే అనమాట. అవి తీసేస్తారు. ఈ బ్యాగ్ తీసుకుని పికప్ ద వేస్ట్, డిస్పోజ్ ప్రాపర్లీ. ఇక దీంట్లో వేస్తారు అన్నమాట. ఇవంతా ట్రాష్ క్యాన్ పెట్టారు. ఇలా వెళ్తుంటే చాలా బాగుంది ఇది. ఇక్కడ న్యాచురల్ స్ప్రింగ్ కూడా ఉంది. అంటే నీళ్ళు దాని అంతటా అది ఊడుతున్నాయి అన్నమాట భూమిలోంచి. దానికని చూడండి, ఇక్కడ నేను వెళ్తున్నాను. ఇలాగ స్టెప్స్ వేశారు. ఇలాగ దిగితే అక్కడ ఎంత బాగుందో, నిజంగా చాలాసేపు ఉండొచ్చు అనిపిస్తుంది అనమాట.
చూస్తున్నారా శబ్దం వినపడుతుందా? నీళ్ళ శబ్దం వినపడుతుంది కదా, వాటర్ ఫ్లోయింగ్. చూసారా, ఇది ఎక్కడి నుంచి వస్తున్నాయి నీళ్ళు అంటే భూమిలోంచి వస్తున్నాయి అన్నమాట. అది న్యాచురల్ స్ప్రింగ్ అంటారు. ఫిష్ కూడా ఉంది ఒకటి గుడ్డిది. ఇలాగ పారుతున్నాయి అన్నమాట. ఎంత బాగుందో ఆ శబ్దము. నేను పొద్దున్నే లెగుస్తాను కదా, చాలా ఎంజాయ్ చేస్తున్నాను ఇక్కడ. చెస్టర్ఫీల్డ్ సెయింట్ లూయిస్ పార్క్స్ వాళ్ళు చేశారనమాట. అదే ఈ సిటీ వాళ్ళు చేస్తారన్నమాట. మనం పే చేసిన ట్యాక్స్ మనీ ఇలా వాడితే మంచిదే కదా, అందరూ వాడుకోవచ్చు, అందరూ నడవచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు అని. చాలా బాగుంది చూసారా. మళ్ళీ ఇక్కడ ఒక బెంచ్ పెట్టారు. 92లో పుట్టాడు ఆ పాపం మైకల్ అన్న అతను. 92లో పుట్టి 2012లో చనిపోయాడు అనమాట, ప్రీ కోవిడ్. చాలా బాగుంది కదా ఇక్కడ, ఎంత బాగుందో రియల్లీ. ప్యానల్ నెంబర్ 3 దాటగానే ఉందన్నమాట. ఇది కిందకి రావాలి. ఈ చెట్ల మీద బర్డ్ బాక్సెస్ పెట్టారు. ఇది ఇంకా కడుతున్నారనమాట, పూర్తి అవ్వలేదు. అందుకని చెప్పేసి అక్కడికి వెళ్ళొద్దని అడ్డం పెట్టేశారు. అది పూర్తయ్యాక చాలా బాగుంటుంది. పిల్లల్ని తీసుకుని స్ట్రోలర్ కూడా వెళ్ళేలాగా పెడుతున్నారు. మనం ఇంకా ముందుకెళ్తేనేమో నెంబర్ 4 బోర్డు కనబడుద్ది. అక్కడేమో ఈ రాకెట్ లాగా పెట్టారనమాట. ఊరికనే పిల్లలు దాంట్లో దూరి జస్ట్ ఎంజాయ్ చేయడానికి, అంతే, ఏమీ లేదు. ఈ రాకెట్ స్కల్ప్చర్స్ దగ్గరికి వచ్చేటప్పటికి నెంబర్ 4 బోర్డు కనబడుతుంది. అది కూడా కుక్కల గురించి రాసి ఉంటుంది అనమాట. పిల్లలకి ఇష్టమయ్యేలాగా బొమ్మలు కూడా కార్టూన్ బొమ్మల్లాగా వేశారు. చాలా పిల్లలకి నచ్చేలాగా చేశారనమాట ఆ డిజైన్ అంతాను. పిల్లల్ని స్క్రోలర్ తీసుకురావచ్చు. పెద్దవాళ్ళు ఉంటే కనుక వాళ్ళని వీల్ చైర్లో కూడా ఈ వాక్కి తీసుకురావచ్చు. చాలా బాగుంది, అందరూ ఎంజాయ్ చేయొచ్చు. ఇది నెంబర్ 5 స్టోరీ బుక్ వాక్ అట్ సెంట్రల్ పార్క్. వండర్ డాగ్స్ బై ఆష్మన్, సెయింట్ లూయిస్ కౌంటీ లైబ్రరీ. అబౌట్ ద స్నౌట్స్, దే వర్క్ సో వెల్, దే పికప్ సెన్స్ యూ వుడ్ నెవర్ స్మెల్. అదే కుక్కలకి వాసన బాగా పసిగడతాయి అని చెప్పి రాశారనమాట. అంటే యూనివర్సిటీ స్కల్ప్చర్ కాంపిటీషను 2013లో పెట్టారన్నమాట. ఈ రాడ్ అన్న చేశారట. ఆస్పైర్ అంటే ఎక్కువ సాధించాలనే ఆశలు, కోరికలు ఉండాలి. మనం ఆస్పైర్ ఫర్ బిగ్గర్ థింగ్స్ అంటారు. అంటే మన కోరిక అంటే ఏదో పెద్ద చేయాలని. ఇప్పుడు రాకెట్లు అన్నీ చేశారు కదా ఇక్కడ అమెరికాలో. ఫ్లయింగ్ మిషన్ కూడా వీళ్ళే మొదట ఎయిర్ప్లేన్లు నార్త్ కెరళైనాలో రైట్ బ్రదర్స్ చేశారు ఫస్ట్ బీచ్ దగ్గర. చాలా బాగుందండి ఇది. అదే లైబ్రరీ దగ్గరే ఉన్నాను. సో అక్కడ లేక్కి వెళ్తున్నాయి. అక్కడ కొంచెం ఆ చెట్లలో లైబ్రరీ ఉంది, ఆ బిల్డింగు. చాలా బాగుంది ఇది, చూస్తున్నారు కదా. ఈ బ్రిడ్జ్ కూడా చాలా స్ట్రాంగ్గా కట్టారు. చూసారా ఎంత బాగా ఫ్లో అవుతున్నాయి నీళ్ళు. ఆ సౌండ్ చాలా బాగుంటుంది. వీళ్ళు కట్టడం కూడా వంకరగా, అదే దాని ఫ్లోని బట్టి రాళ్ళు పెట్టారు, ఛానలింగ్. ఇప్పుడు అక్కడెక్కడ బిల్డింగ్ కనబడుతుంది, అదేమో లైబ్రరీ అన్నమాట. అంటే భూమి ఆన్ ల్యాండ్ అండ్ సీ దే సీక్ అండ్ ఫైండ్ ఇస్ టైరింగ్ వర్క్ బట్ దే డోంట్ మైండ్. అంటే ఈ బోట్లు చేసేవాళ్ళు, ఏంటది బస్సులు డ్రైవింగ్ చేసేవాళ్ళు, చాలా పని, కానీ వాళ్ళకి ఇష్టమేను. రోడ్డు మీదను నీళ్ళల్లోనూ రవాణా అన్నీ తీసుకెళ్తారు కదా, రవాణా సరుకులు అవన్నీను. దాని గురించి పిల్లలకి చెప్పడానికి అలా రాశారు. ఇన్స్పెక్టింగ్ కార్గో, ప్లాంట్స్ అండ్ ఆర్ట్, డిటెక్టింగ్ బగ్స్, దే రియల్లీ ఆర్ స్మార్ట్. ఇది నెంబర్ 7.
ఇవన్నీ కూడా కుక్కలు చేసే పని అనమాట. సెక్యూరిటీ, బ్యాగేజ్ సెక్యూరిటీలో ఎయిర్పోర్ట్లో చేస్తారు కదా, దాని గురించి. నెంబర్ 8 దగ్గర అదిగా బర్డ్ ఎగిరిపోయింది, కోమరాండ్ అదోని. డక్స్ పాండ్ లాగా పెట్టారు నెంబర్ 8 ప్యానల్ దగ్గర. డక్స్ ఉన్నాయి. కూర్చోడానికి ఉంది. వర్నన్ మార్టన్స్ చాలా బాగుంది కదా. ఇవన్నీ కూడా కుక్కలు. ఫైర్ మ్యాన్ కూడా తీసుకెళ్ళి ఏదన్నా పడిపోతే చూస్తారు కదా, దాని గురించి కూడా రాశారు. ఇదేమో ఇక్కడ బెంచ్ పెట్టారు, చిన్న డక్స్ ఉన్నాయి, వాటికి పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి చూపించవచ్చు అనమాట. బాగుంది, ఇది చాలా బాగా కట్టారు. చూసారా డక్స్ లేక్లోకి వెళ్తున్నాయి. ఇది నంబర్ 9 ప్యానల్ అనమాట. మళ్ళీ కుక్కల గురించే రాశారు. అన్ని ప్యానల్స్ చూపించాలని చూపిస్తున్నాను అంతేను. మీరు నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి పంపించండి. చక్కగా ఏంటది ఫౌంటైన్ పెట్టారు. చాలా కరెంట్ తీసుకుంటుంది, కానీ పంపు అలాగా అందంగా ఉంటుంది. నీళ్ళేమో ఆక్సిజనేట్ అవుతాయి, నీళ్ళలోకి ఆక్సిజన్ వెళ్తుంది అనమాట. లేకపోతే చాలా పురుగులు అవి ఎక్కువ వస్తాయంటారు. కదులుతున్నట్టుగా ఉంటుంది అనమాట నీరు. ఇక్కడ అన్ని బిల్డింగ్స్ ఉన్నాయి. అది లైబ్రరీ. ఇది ప్యానల్ నెంబరు 10. ఇంకొక 7 ఆ లైబ్రరీ బిల్డింగ్ చుట్టూతో ఉన్నట్టున్నాయి. నేను ఇంకా అక్కడ దాకా వెళ్ళలేదు, మళ్ళీ సార్ వీడియోలో చూపిస్తాను. ఇది నెంబర్ 10 అనమాట. ఇక్కడితో ఆపేస్తాను ఈ వీడియో, తర్వాత మళ్ళీ మిగిలిన చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. మళ్ళీ మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.